వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయన్ జామి. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంది వచ్చేసరికి నోబెల్ గ్యాసెస్ అండి. సో ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది వచ్చేసరికి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎప్పుడైతే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎస్ బ్లాక్ left side మనకు ఉంటుంది, left side of the periodic table. ఓకే, సో గ్రూప్స్ ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, మనకి గ్రూప్స్ అనేవి ఏమి ఇంక్లూడ్ ఉంటాయి? 2 గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్ 1, గ్రూప్ 2. సో గ్రూప్ 1 వచ్చేసరికి ఆల్కలీ మెటల్స్ అంటాం మనం. గ్రూప్ 2 వచ్చేసరికి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. గ్రూప్ 1 వచ్చేసరికి ఆల్కలీ మెటల్స్, గ్రూప్ 2 వచ్చేసరికి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రూప్ 1కి వచ్చేసరికి ఏమో NS1 వస్తుందండి. గ్రూప్ 2కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 వస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2. సో మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను. ఏదైతే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే లాస్ట్ వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఎస్ ఆర్బిటల్లోకి ఎంటర్ అవుతుందో ఇట్ కమ్స్ అండర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఎస్ బ్లాక్లో మొత్తం మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1ని ఆల్కలీ మెటల్స్ అంటాము, గ్రూప్ 2ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము. గ్రూప్ 1 యొక్క ఎలక్ట్రానిక్ అంటే ఆల్కలీ మెటల్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి NS1. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే గ్రూప్ 2 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి NS2. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ వన్, ఫిజికల్ ప్రాపర్టీస్. సో షో బై ఫిజికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ వచ్చేసరికి సాఫ్ట్ మెటల్స్. ఇక్కడ అన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి, సోడియము, పొటాషియము, అలాగే వేరే ఇంకా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మొత్తం కూడా సాఫ్ట్గా ఉంటాయి. సో వీ కెన్ కట్ విత్ నైఫ్, మనం దీన్ని కట్ చేయొచ్చు కూడా. ఏవండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కూడా. ఇది ఫస్ట్ వచ్చేది. రెండోది వచ్చేసరికి దీనికి లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ లోగా ఉంటాయి. నెక్స్ట్ ఇట్ ఆల్సో కంటైన్, థర్డ్ వన్, లో డెన్సిటీ. డెన్సిటీ కూడా మనకి తక్కువగానే ఉంటుంది, అందువల్లే సోడియం కానీ, పొటాషియం కానీ, నెక్స్ట్ లిథియం కానీ ఇవన్నీ కూడా వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ దీనికి ఎపీరియన్స్ ఎలా ఉండదంటే, ఫోర్త్ వన్, సిల్వరీ వైట్ appearance, silvery white appearance అండి. అండ్ ఫిఫ్త్ వన్, గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. హీట్కి అండ్ ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్స్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. సాఫ్ట్ మెటల్స్, సో కట్ చేసిన వీటిని నైఫ్ ద్వారా, లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, అండ్ నెక్స్ట్ లో డెన్సిటీ. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం ఫ్లోట్స్ ఆన్ వాటర్లో ఫ్లోట్ అవుతాయి మనకి ఇవి. నెక్స్ట్ సిల్వరీ వైట్ అపియరెన్స్ వస్తుంది దీనికి, అలాగే హీట్కి ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్స్. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు learn chemical properties of S block elements. సో కెమికల్ ప్రాపర్టీస్ ఫస్ట్ వచ్చేసరికండి, దీస్ ఆర్ హైలీ రియాక్టివ్. ఈ ఎస్ బ్లాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా అన్నీ హైగా రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. దీనికి వచ్చేసరికి ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ని కోల్పోయి ఇమీడియట్గా పాజిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది. అండ్ గ్రూప్ 1 వచ్చేసరికి +1 పాజిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది, గ్రూప్ 2 వచ్చేసరికి +2 పాజిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది. సో ఫ్లేమ్ టెస్ట్ గమనించుకుంటే మనకి లిథియం వచ్చేసరికి కలర్ వచ్చేసరికి క్రిమ్సన్ రెడ్, సోడియం గోల్డెన్ ఎల్లో, కాల్షియం బ్రిక్ రెడ్, స్ట్రాన్షియం క్రిమ్సన్, బేరియం యాపిల్ గ్రీన్. సో దీస్ ఆర్ ద
chemical properties of S block elements. I hope you understand the clear topics. Thank you. Please subscribe and share.